కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో ఈరోజు సార్తో ఒక ఇన్వెస్ట్మెంట్ రూల్ గురించి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో ఎప్పుడైనా సరే ఎవరొకరు ఖచ్చితంగా ఒక రూల్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రూల్ బట్టి మనం అంటే కన్సిస్టెంట్గా వెళ్ళడం కానీ లేకపోతే ఒక స్ట్రాటజికల్గా నెంబర్స్ అనేవి మనకు అర్థమవుతూ ఉంటుంది, ఎంత చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది. అయితే ఈరోజు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రూల్ గురించి మాకు చెప్పబోతున్నారు? విరాజ్ గారు, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఒక రూల్ 7531 అనే ఒక రూల్ ఉందండి, సిప్ రూల్. దీన్ని ఈ స్ట్రాటజీ వాడుతూ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ స్ట్రాటజీ వాడితే ఏంటి ఉపయోగాలు అనేది మనం మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ సార్ 7531 ఇక్కడ మనం ఈ 4 నంబర్స్ ఫస్ట్ ఏంటి సిగ్నిఫై చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. 7 అనేది టెన్యూర్, నంబర్ ఆఫ్ ఇయర్స్. 5 అనేది డైవర్సిఫికేషన్ ఇన్ వేరియస్ అసెట్స్. 3 అనేది 3 ఫేజెస్, ఏం ఫేజెస్లో ఉంటారో ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది. 1 అనేది ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ ఎంత టాప్అప్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ వాడేటప్పుడు సార్, ఈ స్ట్రాటజీ వాడేటప్పుడు ఏంటంటే మనం రిస్క్ అనేది మినిమైజ్ చేసుకుంటూ బెటర్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం సార్. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. సో 7 అంటే 7 ఇయర్స్ మినిమం. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మినిమం 7 ఇయర్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి, టెన్యూర్. సో ఎప్పుడైతే ఈ 7 ఇయర్స్ టెన్యూర్ వాళ్ళ దగ్గర ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారో వాళ్ళు ఈ రూల్ పాటిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఎప్పుడైతే మనం ఈ రూల్ పాటిస్తూ 7 ఇయర్స్ అనేది టెన్యూర్ ఉంటే ఆ మార్కెట్ వాలటాలిటీని బీట్ చేసుకుంటూ 7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ అనేది కనబడుతుంది. తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ 7 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో మనం సిస్టమేటిక్ ఎస్ఐపిలో కానీ లేకపోతే ఎస్టీపీ పరంగా కానీ ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఈ వాలటైల్ మార్కెట్, ఆ టెన్యూర్లో ఒకవేళ మార్కెట్ వాలటైల్ ఉంది అని అనుకునేటప్పుడు మన రిస్క్ తగ్గించుకోవడానికి ఈ ఎస్ఐపి కానీ ఎస్టీపీ కానీ వాడుతుంటాం. ప్లస్ ఈ 7 ఇయర్స్ ఆరిజిన్ ఏదైతే టెన్యూర్ అయితే ఉందో అది ప్రతి ఒక్క మన ఇన్వెస్ట్మెంట్లో స్ట్రాటజీ కింద ఉండాలి. 7 ఇయర్స్ అనేది మినిమం మనం ఉంటేనే మనకి మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ రిస్క్ తగ్గించుకుంటూ మనకి బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది. జనరేట్ చేయకపోవచ్చు బట్ కనబడుతుంటుంది. స్టార్టింగ్ 7 ఇయర్స్ వచ్చేటప్పటికే మనకి ఆ ప్రాఫిట్లో రావడం, పెరిగే ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు కమింగ్ టు 5 సార్, 7531 కదా. 5 అంటే మీరు ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏమంటే డైవర్సిఫై చేయండి అండి. ఇన్ జనరల్ లైఫ్లో మనం చూసుకున్నాం అనుకోండి సార్, ఫర్ మీరే ఉన్నారనుకోండి, మీరు 10 లక్షలు ఉన్నాయి లేకపోతే 50 లక్షలు ఉన్నాయి అనుకోండి. దాన్ని ఏం చేస్తారు, మీరు అన్నీ తీసుకుని వెళ్ళి స్టాక్స్ కొంటారు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో చేయరు. కొంత ఏం చేస్తారు, మీరు మేబీ ఎఫ్డీ వేస్తారు, కొంత లేకపోతే పీపీఎఫ్ వేస్తారు, లేకపోతే సుకన్య సమృద్ధిలో కడతారు, లేకపోతే చిట్టీలు కడతారు, లేకపోతే ప్లాట్ కొంటారు. సో అన్నోయింగ్లీ మనం డైవర్సిఫికేషన్ అనేది చేస్తున్నాం, రైట్. మ్యూచువల్ ఫండ్స్లో స్పెసిఫిక్గా డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. మనం ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ చెప్పేది ఏంటంటే మీరు రిస్క్ మినిమైజ్ చేసుకోవాలనుకుంటే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అని అంటుంటాం, రైట్. ఇక్కడ సార్ డైవర్సిఫికేషన్లో మనం 5 అసెట్ క్లాసెస్ చూద్దాం. సో క్వాలిటీ స్టాక్స్ అంటే ఈ బ్లూ చిప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఒక ప్లాన్లో ఉంటుందో అలాంటి దాంట్లో పెట్టమంటున్నాం. రెండోది సార్ వాల్యూ స్టాక్స్ అంటే సార్ ఏదైతే వాల్యూ ఇంట్రెస్టిక్ వాల్యూ కంటే తక్కువ ఉంటుందో, ఏదైతే బెటర్ వాల్యూ ఇస్తుందో, మంచి ఆఫర్లో ఉందో, మంచి వాల్యుయేషన్స్ ఈజీ కరెక్ట్గా ఉందో అలాంటి స్టాక్స్లో పెట్టమంటుంటాం, రైట్. మూడోదేమో గ్రోత్ స్టాక్స్లో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇలాంటి కంపెనీస్లో ఏదైతే హై గ్రోత్ ఉంటుందో, పొటెన్షియల్ కనబడుతుందో అలాంటి కంపెనీస్లో పెట్టమంటుంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే టెక్నాలజీ లేకపోతే టెలికమ్యూనికేషను ఇలాంటి ఫండ్స్లో పెట్టమంటుంటాం, రైట్. ఇది కాకుండా సార్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏంటంటే సార్ ఇక్కడ లాంగర్ ఆరిజిన్ ఉన్నా సరే మనకి బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంటుంది. బట్ ఇప్పుడు మన మార్కెట్ కండిషన్స్ చూసుకున్నాం అనుకోండి, చాలా వాలటైల్గా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, చాలామంది ఎస్ఐపీలు కూడా ఆపేశారు, కొంతమంది రిడమ్షన్ కూడా చేస్తారు.
సో కానీ ఇప్పుడు వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, బట్ మనకి సమయం ఒక 10-15-20 ఇయర్స్ ఉన్నప్పుడు మన వీ షుడ్ కంటిన్యూ విత్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఎందుకంటే సిప్ ఈస్ ఓన్లీ ఆప్షన్ వేర్ కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది, మార్కెట్ ఎప్పుడైతే రికవరీ అవుతుంటుందో మన ప్రాఫిట్స్ కూడా అలాగే వస్తుంటుంది. సో ఇది కంటిన్యూ అవుతుండాలి. సరే ఇది కాకుండా గ్లోబల్ స్టాక్స్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇవన్నీ మాట్లాడుకున్నాం, అంటే కంపెనీ పరంగా మనం మాట్లాడుకున్నాం. ఏమని క్వాలిటీ స్టాక్స్ అని, వాల్యూ స్టాక్స్ అని, గ్రోత్ స్టాక్స్ అని, మిడ్ స్మాల్ అని, గ్లోబల్ ఫండ్స్ అని. సో ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటి జనరల్గా, సో గోల్డ్, కొంత సుకన్య. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు మల్టీ అసెట్ ఉంది. మల్టీ అసెట్లో కూడా మనకు కొంత డైవర్సిఫికేషన్ అవుతుంటుంది. ఒక ఫండ్ కొనుక్కుంటే డైవర్సిఫై అవుతుంది. బట్ ఇంకా ఒక లార్జ్ క్యాప్, మిడ్, స్మాల్ కేటగిరీస్ తీసుకుని సెక్టరల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, డైవర్సిఫై ఇంకా చేసుకోవచ్చు మనం. కాకపోతే ఓవర్ డైవర్సిఫికేషన్ ఎప్పుడూ చేసుకోకూడదు. ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు కరెక్ట్గా ఎంతైతే డైవర్సిఫై కావాలో అంతే చేస్తారు. మీ ఏజ్, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తారు సార్, రైట్? సో ఇది 5. ఇప్పుడు నౌ కమింగ్ టు 3 అంటే త్రీ నెంబర్ ఏంటి సిగ్నిఫై చేస్తుందంటే 3 phases సార్. అంటే మనం ఏమనుకుంటాం, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు 12-15%, 20% వస్తుంది అనుకున్నాం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎప్పుడైతే ఆ రిటర్న్స్ మనకి రావో దాంట్లో 3 phases ఉంటాయి. ఒకటి ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఇస్ డిసప్పాయింట్మెంట్ ఫేజ్. డిసప్పాయింట్మెంట్ ఫేజెస్లో ఏంటంటే మనం 12-15% వస్తుంది అనుకుని పెడతాం. వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ 7-10% వచ్చింది అనుకోండి. సో అక్కడ ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతారు. డిసప్పాయింట్ అయిపోయి ఏమవుతారంటే ఒక ఫోకస్ అనేది కొంచెం ఇది అయిపోతుంటుంది. అది కాకుండా సార్ ఇరిటేషన్ ఫేజ్ 12-15% మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇక్కడ వచ్చే రిటర్న్ 7%, 0-7% మధ్యన వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమనుకుంటారా, అది ఆ ఫేజ్ ఏంటంటే ఇరిటేషన్ ఫేజ్. ఇరిటేట్ అయిపోతారు. అంటే నేను అనుకుంది 12-15%, నాకు వచ్చింది 7%, నేను ఎఫ్డీ చేసుకుంటూ పోయేది కదా, నాకు రిస్క్ లేదు కదా అనుకుంటారు ఆ ఫేజ్లో ఉన్నవాళ్ళు, రైట్? థర్డ్ ఫేజ్ పానిక్ ఫేజ్, నెగిటివ్ రిటర్న్స్ వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, 30-40% ఒక్కొక్క ఫండ్ వాల్యూస్ పడిపోయేటప్పుడు పానిక్ అయిపోయి అమ్మేయడాలు, సిప్పులు ఆపేయడాలు, రిడెంప్షన్స్ చేసుకోవడాలు, డైవర్ట్ చేసేస్తున్నారు, ఫండ్స్ని డైవర్ట్ చేసేస్తున్నారు. సో వాళ్ళ ఫోకస్ అనేది అక్కడ ఉండట్లేదు. కానీ ఇక్కడ ఇలాంటి ఫేజెస్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఈ 3 phases ప్రతి ఒక్క ఇన్వెస్టర్ గోల్ రీచ్ అయ్యే ముందు, ఒక కార్పస్ క్రియేట్ చేసే ముందు ఖచ్చితంగా చూస్తారు. ఇలాంటి టైంలోనే మన డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి, గ్రోత్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాలి మన ఇలాంటి ఫేజెస్ ఉంటాయి మన జర్నీలో. ఎప్పుడు ఒకేలా పెరిగిపోతే ఇంకా అవసరమే లేదు కదా సార్ ఎవరికి. సో ఈ రిస్క్ గురించి మాట్లాడుకోక్కర్లేదు, ఫియర్ గురించి మాట్లాడక్కర్లేదు. సో ఈ 3 phases. ఇది కాకుండా లాస్ట్ నెంబర్ 1 ఏంటి సిగ్నిఫైస్ ఆఫ్టర్ ఎవ్రీ 1 year యూ ఇంక్రీజ్ యువర్ స్టెప్ అప్ ఎస్ఐపి 10% ఇంక్రీజ్ చేస్తూ పోండి. చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రాటజీ వాడేటప్పుడు ఈ మన వాలటాలిటీ బీట్ చేస్తూ, రిస్క్ని మినిమైజ్ చేస్తూ బెటర్ రిటర్న్స్ అనేది మనం జనరేట్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలి అనుకునేటప్పుడు ఈ 7-5-3-1 రూల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మన రిస్క్ మినిమైజ్ చేసుకుంటూ, మళ్ళీ వెల్ డైవర్సిఫై చేసుకుంటూ, మన రిస్క్ అండర్స్టాండ్ చేసుకుంటూ, ఎక్కడున్నాం, ఎంత రిటర్న్స్ వస్తున్నాయో, ఆ టైంలో ఏం డిసిషన్స్ తీసుకోవాలో మనం అర్థమవుతుంది. అలాంటి డిసిషన్స్ తీసుకుంటూ ప్రతి సంవత్సరం 1 yearలో ఆఫ్టర్ 1 year 10% ఇంక్రీజ్ చేసుకోండి మీ ఎస్ఐపి అమౌంట్. సో చేసుకోవడం లేదంటే కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. మనకి ఎప్పుడైతే సమయం 15 years, 20 years, 30 years ఉంటుందో మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ సార్. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా మీరు చెప్పిన ఫేజ్లో
నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఒక హ్యూమన్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ టైంలో ఎలా ఫీల్ అవుతాడు, అక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రతిదీ చెప్పారు. సో ఇలాంటి గైడ్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలండి. ఒక ఫైనాన్షియల్ గైడ్ ఉన్నట్లయితే, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకున్నా కూడా రైట్ ఫండ్ అయి ఉండొచ్చు, రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా మార్కెట్ అనేది ఎటువంటి సిచ్యువేషన్లో వాలటైల్గా ఉన్నా సరే, సరైన గైడ్ ఉన్నట్లయితే మనల్ని సరైన దారిలో నడిపించే మంచి రిటర్న్స్ అనేవి పొందేలా చేస్తారు. సో అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.